మళ్ళీ ఇప్పుడు గదే మేము కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరిగేది మేమే, మళ్ళా రైతులకు భరోసా కల్పించేది మేమే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతుల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటుందా, నెరవేర్చదా? రైతులు కొనుగోలు గల ప్రభుత్వాలు రైతుల మీద మంచి ఆలోచన ఉంటే కొనుగోలు కేంద్రానికి ఆ సెంటర్ కు వడ్లు వచ్చిన వెంటనే వాటిని పూర్తి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. వర్షం పడ్డా ఏది పడ్డా కూడా కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చిన తర్వాత ధాన్యం తీసుకొచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అప్పుడు రైతుకు భరోసా ఉంటుంది. మీరు సెంటర్కి వచ్చే వాళ్ళు వచ్చే వర్షం పడుతుందా, కనీసం సౌకర్యాలు ఇవ్వదా, కేంద్రం ఇచ్చే సౌకర్యాలు వాడుకోరు, ఊరికి మబ్బు వస్తున్నది, వర్షాలు పడే ప్రమాదం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దాంతోపాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తిరగలేని పరిస్థితి వచ్చింది. ప్రచారంలో తిరగలేని పరిస్థితి వచ్చింది. ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, అమలు చేయలేదు. కొంతమంది మంత్రులు అవగాహన లేకుండా అబద్దాలు ఆడుతూ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం వల్ల ప్రజల లోపల అయోమయం వల్ల నెలకొంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు బయటికి చెప్పలేక, కక్కలేక, మింగలేక ఉన్నారు. ఎందుకంటే 2500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు, వెయ్యలేదు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నారు. 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఇయ్యలేదు. వీళ్ళు అమలు చేస్తామంటున్నారు. ఎవరికి ఇచ్చినది? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా తిరగలేని పరిస్థితి. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేని వాళ్ళకి ఇస్తున్నారు, ఇయ్యలేదు. వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నారు. రుణమాఫీ చేస్తున్నారు, 2 లక్షల రూపాయలు చెయ్యలేదు, అయిపోయింది, అమలు చేస్తామంటున్నారు. బోనస్ ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. ఇప్పటివరకు కూడా తరుగుతా లేకుండా కొంటా అన్నారు, కొనలేదు. హామీ నెరవేర్చమంటున్నారు. వారికి 5 లక్షల భరోసా కార్డు విద్యార్థులకు ఇస్తున్నారు, నెరవేర్చలేదు, అయిపోయింది అంటున్నారు. మరి 6 గ్యారెంటీ ఎక్కడ అమలు చేశారు? ఏ దేశంలో అమలు చేశారు? ఏ రాష్ట్రంలో అమలు చేశారు? ఆ కర్ణాటక 6 గ్యారెంటీల పేరు చెప్పి ఈడ ఎన్నికల 6 గ్యారెంటీలు అన్నారు. ఆడ ప్రజలు రోడ్డు మీద ఎక్కిర్రు. ఇలా కరెంటు లేదు, నీళ్లు లేవు, తినలేని పరిస్థితి. ఆడ పేరు చెప్పి ఈడ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ పేరు చెప్పి దేశంలో పాంచినాయ పేరుతో మళ్ళా కొత్త ఎజెండా స్టార్ట్ చేశారు. అంటే మోసం అంటేనే కాంగ్రెస్ పార్టీ. అంటే ఇటువంటి పరిస్థితుల్లో స్పష్టమైన విధానాన్ని ఇలా అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఈ గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. 100 రోజుల లోపల అమలు చేస్తామని మీరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మున్ననే వచ్చామని మీరు అంటున్నారు. 100 రోజులు మున్ననే వచ్చిపోయినాయి. కాబట్టి ఇవన్నీ విషయంలో ప్రజలు ఆలోచించిన తర్వాతనే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో రావాల్సిందే. ఈ దేశాన్ని రక్షించాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే, పేదలకు సంక్షేమ పథకాలు నిత్యం కొనసాగాలంటే, నిరంతరం కొనసాగాలంటే నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థి, ఈ ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించే ఎన్నికలు. గతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. మరి ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రకటించడంలో ఇబ్బంది ఉండదు. సరే, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే ప్రధానమంత్రి విషయంలో, ముఖ్యమంత్రి విషయంలో అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచాక నిర్ణయించుకుంటారు. ఆల్రెడీ మేము అధికారంలో ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయలేకపోతున్నది. ఎవరు చూసి ఓట్లేమంటారు? మీ దానిలో ప్రధానమంత్రి అభ్యర్థిని ఎవరు చూసి ఓట్లేమంటారో చెప్పలేకపోతే కాంగ్రెస్ పార్టీ.
ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరు మీద అలా? ఈ దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరు? మీ పార్టీలా, మీ ఐఎన్డీఏలా? ఎవరు చూసి ఓట్లేమంటారు? స్పష్టమైన విధానం లేదు. ఎన్నికల పోటీ చేస్తున్నారు వాళ్ళు. అందుకే ఆ ఐఎన్డీ అనేది ఎట్టు కాకుండా వెళ్ళిపోతారు. నితీష్ కుమార్ గారు వేరు, మమతా బెనర్జీ వేంది, ఒక్కొక్కరు మెల్లంగా తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా ఈ దేశాన్ని కాపాడేది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకునే స్థితిలో లేదు. కాబట్టి ఇలా ప్రజలందరూ ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఇవి మోడీ ఎన్నికలు, నరేంద్ర మోడీ గారికి ఎట్టి బస్సులో ఓటు వేస్తామని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో ప్రజల ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో, మా కార్యకర్తల కష్టాలతో కరీంనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు మెజార్టీ సీట్లు ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. 17కు 17 సీట్లు గెలిచే అవకాశాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కోడు కదా, వాళ్ళు మాటనే భయపడతారు. దేనికన్నా 25,000 రూపాయలు ఏమంటారు? వాళ్ళు పెట్టుబడే నష్టం, వాళ్ళు రైతులు లాభం పడతలేరు. 20,000 రూపాయలని ఇవ్వాలని చెప్పి నేను ఆ పంట నష్టపోయినటువంటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతులు కోరింది అదే. మాకు లాభం ఇవ్వదు, ఉన్న పెట్టుబడి మేము 20,000 పెట్టాము, పెట్టుబడి మాకు వస్తుంది చాలు. అందుకే మనం దీక్ష చేసినాం, తప్పకుండా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద ప్రకటన చేసిన తర్వాతనే తరుగు తాళ్ళు మీద ప్లస్ బోనస్ మీద స్పష్టమైన విధానంతో మీరు కొనుగోలు ప్రారంభించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దేని మీద తెలంగాణకు చేసిన అన్యాయాలపై బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణకు చేసిన అన్యాయాలపై ప్రభాకర్ ఈ నెల 14వ దీక్ష చేస్తున్నారు. మరి 10 సంవత్సరాలు చేంజ్ చేసిరే, 10 సంవత్సరాలు చేంజ్ చేసారు. మోడీ గారు చేసింది 10 సంవత్సరాల ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకు. దీక్ష ఏడేయాలే అంతకుముందున్న ఫామ్ హౌస్ దగ్గర పోయి దీక్ష 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి దీక్ష చేయాలి. దోస్తే కదా, లేకుంటే గాంధీ భవన్ కోసం దీక్ష చేయాలి, లేకుంటే ఏఐసిసి భవన్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులను కేసీఆర్ కేటీఆర్ వచ్చి బూతులు తిడితేనే కనీసం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు, పేర్కొన్నారు, ఖండించారు. సింపుల్. కానీ బండి సంజయ్ తిట్టడానికి మోడీ గారిని తిట్టడం మాత్రం భూతవాస్యాలకు. ఎందుకు దీక్ష చేయాలి మోడీ గారికి? ఈ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు వచ్చినందుక, రైల్వే నిర్మాణానికి నిధులు వచ్చినందుక, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 మంది పేద ప్రజలకు ఇళ్లు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం శాంక్షన్ ఇల్లు కట్టలేదు. మరి దాని మీద వీళ్ళు దీక్షలు ఎందుకు చేయలే? కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిధులు దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా, కరోనా సమయంలో ఈ తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా, గ్రామీణ సడక్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను శాంక్షన్ చేసేందుకు దీక్ష చేస్తున్నా, కిసాన్ సమ్మాన్ నిధి పని రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తున్నా, ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా, సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా, గ్రామ పంచాయతీలో ప్రతి పైసా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులతోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు నిధులు ఇస్తున్నా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లను గాని, ఎంపీటీసీలను గాని, వార్డు మెంబర్లను గాని, జెడ్పీటీసీలను గాని ఒక్కసారి అడిగితే గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరిచ్చిర్రు, ఏ పార్టీ మోసం చేసింది,